దానికి నిదర్శనమే మనకు మీరు మధుర వెళ్తే చూడొచ్చు, యమున ఎంత పాడైపోయిందో ఢిల్లీ దగ్గర. ఆ మధుర దగ్గర మొత్తం యమునా నది పూర్తిగా పాడైపోయింది. అది కొన్ని సంవత్సరాలు అంతర్ధానం అయిపోతుందంటే అది ఎందుకంటే గంగ కంటే గోదావరి కంటే ముందు యమున వెళ్ళిపోతుంది అని కనిపిస్తోంది. కానీ గోదావరి కూడా నాకు అదే ఆశ్చర్యం, అది పోయేట్టుగా ఉంది. మహానదులన్నీ అంతర్ధానం అవుతాయండి. అవి ఎప్పుడు ఆ లెక్క ప్రకారం చూస్తే చాలా రోజులు కావాలి. కానీ మనిషి చేస్తున్న తప్పులు, మనిషి చేస్తున్న పొరపాట్లు, మనిషి యొక్క స్వార్థం, మనిషి యొక్క అందుకే ప్రపంచం తర్వాత ఏమిటి అంటే నెక్స్ట్ నీళ్ళ కోసం పోరాటాలు మొదలైతే, ఇవాళ రాష్ట్రం కోసం పోరాటం అయిపోయింది. నెక్స్ట్ ఏమిటి అంటే జలం కోసం పోరాటం. ముందర ఆస్తి తగాదాలు ఇళ్ల కోసం కాదు, భూమి అయిపోయింది. పంచభూతాల్లో భూమిని మింగేశాడు మనిషి. ఇప్పుడు భూమి లేదు చూసారా, భూమి అంతా మింగేశాడు. మనది కాని సొత్తు భూమి. అసలు భూమి పైన హక్కు ఎవరికో తెలుసా? మీరు భాగవతం చదవండి. మనం అనుకుంటూ ఉంటాం రిజిస్ట్రేషన్ చేసుకొని మనమంతా రిజిస్టర్ ఆఫీస్లో నా పేరుతో ఉండదా లేదా జమాబందీ లెక్క ఇదంతా అనుకుంటాం. 2 ఎకరాల 5 ఎకరాల మన లెక్కలు మనకు ఉంటాయి. అసలు భూమి మీద రిజిస్ట్రేషన్ హక్కే మనకు లేదట. ఎందుకు? ఈ భూమండలం మొత్తం రిజిస్టర్ని ఎవరు చేసుకున్నారు తెలుసా? భూవరాహ స్వామి చేసుకున్నాడు. అసలు పట్టాలని ఆయన భూవరాహ స్వామి వారికి మొట్టమొదటి పట్టా ఉంది లెక్క. అంటే లెక్క చూస్తే మనందరినీ దొంగ పట్టాలి, మనందరినీ దొంగ పట్టాలేనండి. మీకు గవర్నమెంట్ రిజిస్టర్ అయినప్పటికీ దైవం దగ్గర లేదు. ఎందుకంటే భూవరాహ స్వామి ఉంది మొత్తం భూమి. ఎందుకు? సముద్రం నుండి ఉద్ధరించాడు భూమిని, కాబట్టి ఆయనది భూమండలం అంతా కూడా. అట్టి భూమిని మింగేసాం అంటే పంచభూతాల్లో భూమి పోయింది. ఇప్పుడు నెక్స్ట్ జలం, దానికి పెడుతున్నాం. తర్వాత ఏమిటి? గాలి. భూమి కొనుక్కున్నామా? ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నావా లేదా? నెక్స్ట్ ఏమిటి? గాలి కొనుక్కుంటాం. నెక్స్ట్ గాలి కొనుక్కోవడం మొదలవుతుంది. ఓ మంచి గాలి కావాలండి అంటే ఆ గాలికి లెక్కలు కట్టి ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టి గాలి కొనుక్కుంటాం. మొత్తం పంచభూతాల్లో అన్నింటినీ కొనుక్కోవడం మొదలుపెట్టి అంటే మనిషి యొక్క అవివేకమైంది. కాబట్టి ఇటువంటి అవివేకంలో ఉన్నటువంటి మానవ జాతికి ధర్మం గురించి చెప్పాలన్నా, ఒక చక్కటి వ్యవహారం గురించి చెప్పాలన్నా, ఆచరణ గురించి చెప్పాలన్నా ఎవరు చెప్పాలి అంటే ఒక కల్పానికి ఒక్కసారి రామభద్రుడు వస్తాడట. అందుకే ఇక్కడ మనకు చూపించారు 24వ మహాయుగంలో త్రేతాయుగంలో 30,000 సంవత్సరాలు మిగిలి ఉండగా రామచంద్రమూర్తి అవతరించాడట. అంటే బాగా లెక్క పెట్టుకుంటే రామావతారం వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? 1,81,47,000 సంవత్సరాలకు ముందు రామావతారం వచ్చింది. ఇది మనకు లెక్క. 1,81,47,000 సంవత్సరాలకు పూర్వం రామావతారం జరిగింది. అప్పుడు జరిగినటువంటి అవతారాన్ని కూర్చి ఈ కలియుగంలో ఈ 28వ మహాయుగంలో మనం చెప్పుకోబోతున్నామంటే రాముడి యొక్క గొప్పతనం ఏమిటో మీరు ఊహించండి. ఆనాటి రాముడు ఇవాళ మనకు ఏం చెప్పగలడు, ఏం చూపించగలడు, అదేమిటో మీకు 7 రోజులు నేను మనకి చేస్తాను. అసలు రాముడు మనకు ఏం చూపిస్తాడు, రామాయణం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఇదంతా కూడా మీకు ఎసెన్స్గానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయం చాలా స్వల్పమైనటువంటిది కాబట్టి రామాయణానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలు తీసుకొని ఈ వారం రోజులు రామకథ చెప్పుకుందాం. రేపు శ్రీరామ జననం, రామ జననం ఎలా అయింది, అసలు రాముడి యొక్క అవతారం ఎలా వచ్చింది అనేటువంటిది రేపు సకాలంలో ప్రారంభం చేసుకుందాం. మరి ఈ రోజున ఆలస్యం అయిపోయింది, ఎందుకంటే
చూడ కరెంట్ సమయానికి మనకు విద్యుత్తు లేదు మొట్టమొదలు. కొన్ని తప్పదు, శ్రేయాంసి బహువిజ్ఞాని అంటే మొదలు పెట్టడం చాలా కష్టం. మొత్తానికి రామానుగ్రహంతో మొదలైంది. అందుకే హనుమంతుడిని ప్రార్థన చేశాం, ఇదేం హనుమా ఇదేం పరీక్ష పెడుతున్నావు అయ్యా అంటే, చూసారా లేదా, నా రాముడు వచ్చేంత వరకు కరెంటు రాదు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత హారతి ఇవ్వగానే అప్పుడు వచ్చింది. ఓహో, నాకు అర్థమైపోయింది, ఆయన రావాలి. కాబట్టి కాంతి రావాలి అంటే మహానుభావుడు రావాలి. కావున మరి ఆయన అనుగ్రహంతో మనం చెప్పుకుందాం. నా ప్రయత్నం ఒకటే, ఇక్కడ ఎంతమందికి వీలైతే అంతమందికి రామకథ వినిపించాలి అని. కావున మీరందరూ కూడా మీకు తెలిసిన వారికి చెప్పండి. నేను ఇంత దూరం వచ్చి నా పనులన్నీ మానుకొని అన్ని పనులు పక్కన పెట్టి ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి ఇంత దూరం వచ్చి మీ దగ్గర కూర్చొని రామాయణం చెప్తున్నానంటే నాకు స్వార్థం ఏమిటి దీంట్లో? మీరు వినాలనే స్వార్థం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి మరి దీనికి మీరంతా ఏం చెయ్యాలి? ఏమీ లేదు, మీకు తెలిసినటువంటి వారిని తీసుకురండి, ఎంతమందికి వీలైతే అంతమందికి. ఎందుకంటే తర్వాత నేను శృంగేరికి వెళ్ళి, ఇప్పుడు శృంగేరి జగద్గురువులు కర్ణాటక యాత్రలో ఉన్నారు, వారు రాయచూరు వరకు వస్తారు. ఈ ప్రవచనం కాగానే మేము అక్కడికి వెళ్ళి శృంగేరి స్వామి వారికి వెళ్ళి చెప్తాను, అయ్యో గురువు గారు మరి రామకథ అద్భుతంగా జరిగింది అంటే ఎంతమంది వచ్చారు అని వెంటనే అడుగుతాను. అంటే నేను 15, 20, 25 అంటే ఆయన బాధపడతారు ఫస్ట్. అదేవిధంగా ఖమ్మం చాలా మంచి సంస్కృతి కలిగిన మంచి నగరం, అయ్యో ఇంతమందేనా అని అనకుండా ఉండాలి అంటే ఆ బాధ్యత నా మీద లేదు. మీరు ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా నా కథ ఇలాగే నడుస్తుంది, ఏమీ ఆటంకం లేకుండా. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా రామకథ చెప్తూ ఉంటే నా పక్కన ఎవరుంటారు తెలుసా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనో మారుతి నమత రాక్షసాంతకం. మతిమంతుడు, బుద్ధిమంతుడు, హనుమంతుడు మొదటి శ్రోత. రామకథ చెప్పేటప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ రామాలయంలో చెప్పుకుంటున్నాను కాబట్టి ఇంకా సందేహమే లేదు. కావున వారంతా ఇక్కడే ఉన్నారు, మరి వారంతా వింటారు. మరి మీరు కూడా వింటే ఇంకా మీకు తెలిసిన వారందరికీ చెప్పండి, తీసుకురండి అందరినీ కూడా. చక్కగా మన రామాయణ ఈ సప్తాహ జ్ఞానయజ్ఞం అనేటువంటిది వైభవంగా సీతారామ కళ్యాణంతో మీ అందరికి అదృష్టం ఏంటి అంటే, రామనవమి కంటే ముందుగానే 15 రోజుల ముందు మీరు కళ్యాణం చేసుకోబోతున్నారు. సరిగ్గా మనకు ముగింపు చివరి రోజున నవమి వస్తుంది, కృష్ణపక్ష నవమి. కృష్ణపక్ష నవమి తర్వాత మళ్ళీ వచ్చేది శుక్లపక్ష నవమి, శ్రీరామనవమి. అంటే రామనవమి కంటే ముందు 15 రోజుల ముందు మీరు అడ్వాన్స్గా కళ్యాణం చేసుకొని ఇంకో కళ్యాణానికి సిద్ధపడుతున్నారు. అది మీ అందరికీ దక్కినటువంటి భాగ్యం. ఇక్కడ అవన్నీ ఈ ప్రాంగణం అంతా ఆ రోజున నిండిపోవాలి చక్కగా. మరి మీరంతా ఏమీ లేదు, ప్రతిరోజు సమయం తప్పకుండా పాటిద్దాం, సమయపాలన చేద్దాం. 6:45 రాశారు ఇక్కడ. తప్పకుండా 6:45కు నేను ప్రార్థనా శ్లోకాన్ని మొదలు పెట్టే విధంగా మీరంతా సహకరించాలి అని కోరుకుంటూ రేపటి నుంచి యథాసమయంగా మనం చక్కగా మన ప్రవచనాన్ని చెప్పుకుందాం. రేపు సీతారామ ఈ దివ్యమైనటువంటి జ్ఞాన యజ్ఞంలో శ్రీరామ జనన ఘట్టాన్ని రేపు మనం చెప్పుకొని శ్రీరాముడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. రేపు సమయానికి మనంతా కూడా కలుసుకుందాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దిగంబరా